కావలి 2వ డివిజన్ పుల్లారెడ్డి నగర్లో మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికురాలిగా డైలీ వేజ్లో పనిచేస్తున్న దావులూరి రమాదేవిపై గురువారం స్థానిక షాపు యజమాని దాడి చేశారు. పారిశుద్ధ్య పనుల నిమిత్తం ఆమె ఉదయం పుల్లారెడ్డి నగర్లో విధులు నిర్వహిస్తూ ఉండగా స్థానిక కిరాణా దుకాణం నడుపుతున్న వ్యక్తులు దాడి చేశారు. సమ్మె అనంతరం ఈరోజు విధుల్లోకి వెళ్లిన ఆమె ఆ షాప్కు బాకీ 60 రూపాయలు ఉన్నదని దాడి చేశారు. కావలి ఏరియా వైద్యశాలలో చికిత్స పొందుతున్న ఆమెను కార్మిక నేతలు, సిపిఐ నాయకులు పరామర్శించారు. మున్సిపల్ కార్మికులపై ఇలాంటి దాడులు జరగకుండా చూడాలని మున్సిపల్ అధికారులను వారు కోరారు. సిపిఐ నియోజకవర్గ కార్యదర్శి కొప్పోర్తి నాగరాజు, ఏఐటియుసి సహాయ కార్యదర్శి రవి, మున్సిపల్ యూనియన్ జిల్లా గౌరవ అధ్యక్షుడు అంకయ్య, మున్సిపల్ యూనియన్ కావలి పట్టణ అధ్యక్షులు ఆదినారాయణ, కార్యదర్శి వెంకటేష్ తదితరులు పరామర్శించారు. కాలంగడానికి 70 రూపాయలు ఇవ్వాలని డబ్బులు ఇవ్వలేదని గొడవ వేసుకున్నాను. జీతాలు రాలేదు, 2 నెలలు అయింది, మళ్ళీ ఇస్తానని ఇంకే గొడవ వేసుకొని బూతులు మాట్లాడి వద్దులేదు ఎవరు కొట్టారు? ఎవరు ఆయన పేరు? ఎక్కడ? అది పుల్లారెడ్డిలో గ్యాస్ కూడా మేము చిన్న రోజు స్ట్రైక్లో ఉండి ఇవాళ పనికి వచ్చింది. గబ్బ చిన్న పోగను 10 గంటలకి అని అనుకుని లోపల ఆ అమ్మాయి డబ్బులు అడుగుతుంది. 60 రూపాయలు ఇవ్వాలంట 2 పాల ప్యాకెట్లు. వాళ్ళ అమ్మ తగులాడుతూ ఉంటుంది. తగులాడుతుంది అంటే మనం ఎందుకు వచ్చేది గంత ఇవ్వాలని చెప్పి నేను ఇస్తాను అని చెప్పి నేను ఇచ్చాను డబ్బులు 60 రూపాయలు. ఈ లోపల నుంచి వచ్చినాడు. వచ్చి గబగబా మున్సిపాలిటీ దానా, నీకు ఎక్కలేని దానా, లంజి దానా, నీ అమ్మని దానా అనేనే మాట్లాడేది. ఈ అమ్మ తిట్టాలిగా పరదేశం రోడ్లో దోసి భార్యను కూడా కొట్టరట. కాలుతో తన్నినాడు. నేను అడిగి నేను చొక్క పట్టుకుని వెళ్తా, నన్ను లాగేలాక కాలు దోక్కపోయింది. తొడకి కొట్టాడు. నన్ను సుధీర్ కుమార్ ఎక్కడ? పుల్లారెడ్డి నగర్ హెచ్పి గ్యాస్ ఎదురుగా పాలంగడి. ఆ ఏరియాలో చిన్న 11 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నాను నేను ఆ ఏరియాలో. మేమిద్దరం ఆ ఏరియా పనిచేసేది. అది చేసి అమ్మాయి పైకి లేక మొక్కలు నాకు రక్తం వచ్చింది ఆ అమ్మాయికి. అంత లోపల సార్ వాళ్ళు ఆ దోమల పోత ఆగి అడిగితే ఇది సార్ అని వాళ్ళని చూపించాం. చూపిస్తే అప్పుడు ఇది అడిగితే అప్పుడు కొట్టేస్తాను, నన్ను తిట్టింది సార్, నన్ను కొట్టుకుపోయింది సార్ అంటున్నాను. వాళ్ళు తీసుకొని వచ్చినారు. ఆ అమ్మాయి అడ్డం పడిపోయింది. ఆసుపత్రికి తీసుకొని వచ్చినారు. సార్ వాళ్ళు ఆసుపత్రికి తీసుకుంటామని నేను తీసుకొచ్చాను. ఆమె ఏమవుద్ది నీకు? మీ ఇద్దరు అక్కడేనా పనిచేస్తాను? అక్కడే పనిచేస్తాను. ఆ అమ్మాయి 6 ఏళ్ళ నుంచి చేస్తాను, నేను 11 ఏళ్ళ నుంచి పనిచేస్తాను. అప్పుడు నువ్వు ఉన్నావా? ఆడే ఉన్నావు. నన్ను కూడా వాడు చదివితే ఒకడికి ఆడవాళ్ళు ఎంత సార్.